రైట్. అలాగే తక్కువగా పోలింగ్ శాతం నమోదు కావడం అనేది తమకు ఖచ్చితంగా ఒక అనుకూల అంశంగా మారుతుంది అంటూ ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా లెక్కలేసుకుంటోంది. సర్వేలన్నీ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నా సరే సిట్టింగ్ స్థానం తమకే దక్కుతుందని గులాబీ పార్టీ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. ఎంతవరకు గెలుపు దిశగా ధీమా వ్యక్తం చేస్తున్నారు గులాబీ నేతలు తెలుసుకుందాం. పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సతీష్ అందిస్తారు. సతీష్ చెప్పండి, గులాబీ నేతల్లో ఎంతవరకు కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది గెలుపు దిశగా? రేపు ఉదయం 8 గంటలకు ఈ కౌంటింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది. మధ్యాహ్నానికి తేలిపోతుంది ఎవరిని విజయం వరిస్తుందో. సో ఎంత కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో? ఎస్నలని ప్రచారం టైంలో కావచ్చు, పోలింగ్ జరుగుతున్న టైంలో, ఆ తర్వాత ఇప్పుడు కౌంటింగ్కి కొన్ని గంటల సమయం ఉన్నటువంటి ఈ టైంలో కూడా బీఆర్ఎస్ కాన్ఫిడెంట్గానే ఉంది. అదే కాన్ఫిడెంట్ కొనసాగిస్తూ వస్తూ ఉంది. ఇప్పుడు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతున్నటువంటి కౌంటింగ్ ఈ టైంలో కూడా ఖచ్చితంగా తాము గెలుస్తామని బీఆర్ఎస్ చెప్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం గతంలో తాము హైదరాబాద్లో చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి సానుభూతి కలిసి వస్తుందనేది బీఆర్ఎస్ లెక్కలేసుకుంటున్నటువంటి అంశం. మరోవైపు ఏదైతే ఎగ్జిట్ పోల్స్లో చాలా అంటే కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి, కానీ ఆ విషయంలో బీఆర్ఎస్ ఒక సూత్రం చెప్తుంది. చాలా తక్కువ మార్జిన్తో అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్కి అది చాలా తక్కువ మార్జిన్తో ఎగ్జిట్ పోల్స్ చూపిస్తున్నాయి, కానీ అదంతా తప్పు. సైలెంట్ ఓటింగ్ను ఏ ఎగ్జిట్ పోల్ కూడా పసిగట్టలేకపోయింది. సైలెంట్ ఓటింగు తమకే పడింది. అందుకోసం తాము ఖచ్చితంగా గెలవబోతున్నామని చెప్తున్నారు. ఇప్పుడే ఇంకా మీటింగ్ కొనసాగుతుంది తెలంగాణ భవన్లో. రేపు కౌంటింగ్కు వెళ్తున్నటువంటి ఏజెంట్లతో, కౌంటింగ్ ఏజెంట్లతో కేటీఆర్, హరీష్ రావు చాలా కీలకమైనటువంటి సమావేశం నిర్వహించారు. గతంలో ఏదైతే పోలింగ్ జరుగుతున్నటువంటి రోజు కొన్ని తప్పులు జరిగాయి పార్టీ నుంచి, అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు సరిగా కూర్చోలేదనేది కొంత పార్టీకి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా జరగకూడదు. కౌంటింగ్ కేంద్రంలో ఉండేటటువంటి ఏజెంట్లు చాలా స్ట్రిక్ట్గా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మినిట్ టు మినిట్ అంటే మొత్తం చాలా అలర్ట్గా, స్ట్రిక్ట్గా ఉండాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. రేపు కౌంటింగ్ కేంద్రంలో ఎలాంటి ఇబ్బంది జరిగినా సరే వెంటనే అధిష్టానానికి కావచ్చు, ఈసీకైనా సరే ఫిర్యాదు చేసే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి చెప్తున్నారు. అంత కాన్ఫిడెంట్గా అంటే ఖచ్చితంగా గెలవబోతున్నటువంటి ఈ సీటుకు సంబంధించి మనం కూడా జాగ్రత్తగా ఉండాలని బీఆర్ఎస్ చెప్తుంది. మొదటి నుంచి అంటే పార్టీ ఎన్నికల జూబ్లీహిల్స్కి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ప్రచార పర్వం కూడా ప్రారంభించినటువంటి బీఆర్ఎస్ అప్పటి నుంచి కొనసాగిస్తూనే ఉంది. ఇటు కేటీఆర్ రోడ్ షోలు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి వార్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. ఇటు తెలంగాణ భవన్, అదేవిధంగా నందినగర్ కేటీఆర్ నివాసం కాకుండా ప్రత్యేకమైన వార్ రూమ్ ఏర్పాటు చేసి మినిట్ టు మినిట్ అక్కడి నుంచి మానిటర్ చేశారు. కాబట్టి మాకు గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిందో తెలుసు అనేది బీఆర్ఎస్ చెప్తుంది. ఖచ్చితంగా సైలెంట్ ఓటింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా తమ వైపే పడింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏదైనా సరే రానియని, కానీ వచ్చేటటువంటి పూర్తి ఫలితం తమ వైపే రాబోతుంది, తమకు అనుకూలంగా రాబోతుంది అనేది కాన్ఫిడెంట్గా చెప్తుంది. అందుకోసమే మేము అంటే గతంలో ఏదైతే ఎన్నికల సందర్భంలో ఉప ఎన్నికలను ఫేస్ చేయడంలో బీఆర్ఎస్ పార్టీకి అందవేసిన చెయ్యి, గతంలో ఉద్యమ సమయంలో ఉన్నటువంటి బై ఎలక్షన్స్ చూసాం, తర్వాత అధికారంలో ఉన్న సమయంలో బై ఎలక్షన్స్ చూసాం. కానీ ఇది కొంత క్రిటికల్ అయినప్పటికీ కూడా, అంటే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా తమకు గతంలో ఉప ఎన్నికలు ఫేస్ చేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఆ అనుభవంతోనే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కూడా ఫేస్ చేశాం, ఖచ్చితంగా గెలవబోతున్నామని బీఆర్ఎస్ చెప్తుంది. ఈ ఓవరాల్గా చూస్తే మాత్రం ఇటు కౌంటింగ్ ఏజెంట్లను ప్రధానంగా ఉన్నటువంటి ఈ కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్నటువంటి ఈ టైంలో కౌంటింగ్కి వెళ్తున్నటువంటి ఏజెంట్లకి సూచనలు చేయడం, అక్కడ ఏమైనా అంటే ఈవీఎంలు లెక్కింపు జరిగేటటువంటి సమయంలో ఏదైనా ఈవీఎంల దగ్గర ఇబ్బందులు జరిగినా సరే దాన్ని వెంటనే అధిష్టానం దృష్టికి, అదేవిధంగా ఈసీ దృష్టికి తీసుకుపోయే విధంగా కూడా సూచనలు చేయడం జరిగింది. ఎందుకంటే ఒకవేళ ఏ పార్టీ గెలిచినా సరే కొంత తక్కువ మార్జిన్తో గెలిచేటటువంటి అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తుంది. ఆ తక్కువ మార్జిన్ ఉన్నటువంటి టైంలో ఈవీఎంలకు సంబంధించి ఇబ్బంది జరిగితే దాన్ని వెంటనే ఆ పార్టీ దృష్టికి, ఇటు ఈసీ దృష్టికి కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి సూచనలు చేశారు. ఎక్కడ కూడా తప్పు చేయకూడదు, ఎక్కడ కూడా మొత్తం అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరాన్ని కూడా చెప్పడం జరిగింది. దానికి ప్రత్యేకమైనటువంటి కారణం కాన్ఫిడెంట్గా ఉన్నాం, గెలవబోయేటటువంటి తమ సీటు కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా ఇంత ప్రత్యేకమైనటువంటి సమావేశం కూడా ఏర్పాటు చేశామని బీఆర్ఎస్ చెప్తుంది. ఓవరాల్గా చూస్తే రేపు మొదలయ్యేటటువంటి రేపు ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవబోయేటటువంటి కౌంటింగ్లో ప్రధానంగా ముందు రాబోయేటటువంటి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా పోస్టల్ బ్యాలెట్లో కూడా తమకే ఎక్కువ మెజారిటీ వస్తుందని బీఆర్ఎస్ భావిస్తుంది. ఎందుకంటే ఇటు ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. రిటైర్ ఉద్యోగులు, అదేవిధంగా ఉద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఉద్యోగులకు ఏం చేశాం, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయలేదు అనే విషయాన్ని చెప్పడంతో పాటుగా పోస్టల్ బ్యాలెట్లలో అంటే అక్కడి నుంచే తమ
ఆ హవా మొదలవబోతుంది, పోస్టల్ బ్యాలెట్లో తమకే మెజార్టీ రాబోతుంది అనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి మాట. చాలా తక్కువ టైంలో అంటే 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు కాబట్టి చాలా తక్కువ టైంలోనే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ రిజల్ట్ వస్తున్నటువంటి ఈ 1-2 అవర్స్లోనే చాలా కీలకమైనటువంటి టైం. ఆ కీలకమైన టైంలో జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేయడం, అదేవిధంగా ఖచ్చితంగా గెలవబోతున్నటువంటి ఈ సీటుపై తమకు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అనేది కూడా చెప్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం బీఆర్ఎస్ అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవబోతున్నామని కాన్ఫిడెంట్గా చెప్తోంది నళిని. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. రైట్, అది బీఆర్ఎస్ పార్టీ వెర్షన్ మనం చూసాం. సైలెంట్ ఓటింగ్ జరిగింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంటుంది అంటున్నారు కేటీఆర్.